చూస్తే ఫోన్ చేయండి, అర్ధగంటలో మీ ముందుంటా. బుల్డోజర్లు వచ్చినా జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని దాటి వెళ్ళాలి అంటూ మూసి హైడ్రా బాధితులు బీఆర్ఎస్ నాయకులు భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కొడంగల్లోని రేవంత్ రెడ్డి ఇల్లు సర్వే నెంబర్ 30 రెడ్డికుంటలో ఉంది. కుంటలో ఉన్న నీ ఇంటిని ముందు కూలగొట్టు రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. హైదర్ కోట్లో పరివాహక ప్రాంత ప్రజలు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు. కానీ చాలా మంది ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నిన్ననే ఒక తల్లి మరి గుండె నొప్పి వచ్చి చనిపోవడం, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోవడం, కొంత భయానకమైనటువంటి వాతావరణంలో మరి ప్రజలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే ఇదే కనిపిస్తుంది. నేను టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే, మేమున్నాము, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి. మేము చట్టపరంగా న్యాయపరంగా కొట్లాడేది డెఫినెట్ గా కొట్లాడతాం. రెండోది, ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా నాయకత్వం కానివ్వండి, మేమే కొన్ని ఏరియాలు పంచుకొని ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ మీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ये केसीआर गवर्नमेंट नहीं है गरीबों की, ये कांग्रेस गवर्नमेंट है। रेवंत रेड्डी साहब परेशान करना चाहते हैं सारे लोगों को। काई का हटरा, काई का मूसी डेवलप कर रहे हैं। पहले गरीबों को देखिए, बाद में मूसी को डेवलप कीजिए। मूसी डेवलप करने के लिए टाइम है आपके पास, वह गरीबों को बेघर करें तो गरीब कहाँ जाएंगे, ये आपका सपना है। हैदराबाद में आप इलेक्शन नहीं जीते, इसलिए हैदराबाद के लोगों को परेशान करना चाहते हैं, बेघर करना चाह रहे हैं। हमारे अब्दुल अजीज लीडर हरीश राव साहब यहाँ पर है, सबिता मैडम साहबा यहाँ पर है, मल्लाडी साहब यहाँ पर है, हमारे तमाम अदर मिनिस्टर्स है, आपके साथ है। हम मर जाएंगे पर आपके साथ रहेंगे, गरीबों का हाथ दिलाएंगे। गरीबों का कोई मसीहा लीडर है वो केसीआर साहब है। उन्होंने तेलंगाना हासिल किया, तेलंगाना को इंडिया की नंबर 1 सिटी बनाने की कोशिश की, और आज इंडिया में नंबर 1 सिटी है तो हैदराबाद स्टेट और तेलंगाना है, मगर कभी किसी गरीब को नहीं हटाए। मूसी के लिए మీరు నిన్న చేసిన పోరాట ఫలితం ప్రభుత్వం దిగి వచ్చి రంగనాథ్ మరియు దానకిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పేద మధ్య తరగతి ఇంట్లో జోలికి మేము పోమని చెప్పారు. మీరు చేసిన కొట్లాట వాళ్ళని, అదంతా మీ ఫలితమే చెప్పాలి. మనం ధైర్యంగా ఉంటే ఇంకెవ్వరు కూడా మన జోలికి రాదని హరీష్ అన్న గారు చెప్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడారు.